ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను. ప్రభువు తన మాట మన కొరకు దీవించునుగాక. మీ అవిశ్వాసమును బాగు చేసేదను. నా అవిశ్వాసాన్ని బాగు చేస్తానని, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానని దేవుని యొక్క దయ, ప్రేమ, కనికరంతో నిండిన మాట ఈ దినం మనకు తెలియజేస్తున్నారు. ఎలా ఉంటే మన అవిశ్వాసాన్ని బాగు చేస్తా ఉన్నారు? భ్రష్టులైన బిడ్డలారా, ఆయన బిడ్డలని, ఆయన గుణాలు పుట్టుకుని పుట్టిన వారు, ఆయన గుణాలని ప్రత్యక్షపరచవలసిన వారు, కానీ భ్రష్టులు అయిపోయామంట. భ్రష్టులు అయిపోయామని దిగులు పడతా కూర్చోవద్దు, వేదన పడతా కూర్చోవద్దు. ఇంకా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడని అలాగా పొరపాటును కూడా అనుకోవద్దు. మనం చేయాల్సిన పనుల మనం భ్రష్టులమే, తిరిగి రావటమే. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించండిలా నా యొద్దకే రావాలి. మనం తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళాలో అక్కడికే తిరిగి వెళ్ళాలి. అప్పుడు మన అవిశ్వాసం వల్ల ఏ రీతిగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయామో, ఆ అవిశ్వాసాన్ని బాగు చేయడం చేత భ్రష్టత్వంలో నుండి ప్రభు బిడ్డలంగా, ఆయన శిష్టులంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. మన అవిశ్వాసం బాగు చేయబడాలి. భ్రష్టత్వం నుంచి బయటికి రావాలంటే మనలో అవిశ్వాసం ఉంది, ప్రభువు నమ్మని స్థితి ఉంది, ప్రభు రక్తాన్ని నమ్మని స్థితి ఉంది, జరిగే సంభవాలను బట్టి ప్రభు యొక్క వాగ్దానాలని నమ్మని స్థితి ఉంది. ఈ నమ్మని స్థితి కారణంగా, సణుగులు గొణుగులు కారణంగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాం. అయినా దయగల దేవుడు తన చేతులు చాపి తిరిగి నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ఈవేళ ఇప్పుడే ఆయన దగ్గరికి తిరిగి వచ్చి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది చూడదు. భూలో బలంగా ఉన్నావా? దేవుని స్తోత్రం. ఏమైనా బలహీనతల చేత పట్టబడి దిగులు, దుఃఖం, వేదనలో ఉన్నావా? నా పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నావా? లేదు 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 లేదు. తిరిగి తన భుజాల మీద ఎక్కించుకుని నిన్ను ప్రపంచానికి చూపించగలిగిన ప్రేమ, దయ, జాలి, అత్యంత కరుణ, కనికరం గల దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. స్తోత్రం. ఆయన తట్టు దిగినట్లుగా, ఆయన వద్దకు చేరినట్లుగా, ఆయన పాదాల దగ్గర నమస్కరించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మహిమ కొరకు మనందరిని అభిషేకించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.